హలో మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి. ఈరోజు మనము వెయిట్ గెయిన్ రెసిపీస్లో ఎపిసోడ్ 4లో ఉన్నామండి. ఈరోజు 4వ ఎపిసోడు. ఎవ్వరు కూడా మిస్ చేయకుండా ఈ రెసిపీ అనేది కూడా చూసి మీ పిల్లలకు చేసి పెట్టండి. మంచి డైజెషన్ ఉంటుంది, పిల్లలకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, అండ్ అలాగే వెయిట్ గెయిన్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుందండి. ఓకే, ఈ వెయిట్ గెయిన్ రెసిపీ అనేది ఎలా తయారు చేసుకోవాలి అండ్ అలాగే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వాడుతున్నాము అనేది చూసేద్దాము. ఓకే అండి, ముఖ్యంగా మనం ఇందులో వాడేది పెసరపప్పు అండి. చూడండి, ఎల్లో మూంగ్ దాల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండి. అండ్ అలాగే ఇందులో హై ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పును నేను ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నానండి. మీ పిల్లల ఏజ్ని బట్టి ఈ రెసిపీ అనేది అప్ టు 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నో ఇష్యూస్ అండి. ఓకే, ఇప్పుడు మనము పెసరపప్పుని మంచిగా కడిగేసి ఇప్పుడు ఒక పాత్రలో వేసుకొని పెసరపప్పు బాగా మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి అండి. ఓకే, మనం ఇప్పుడు ఈ రెసిపీ చేసి ఇవ్వడం వల్ల పిల్లలకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి అనేది చూసేద్దాము. ఇందులో ఫోలేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బోన్ మ్యారో అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ అనేది కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఇందులో హై ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లల యొక్క హెయిరు, స్కిన్, అలాగే నెయిల్స్ చాలా బాగా గ్రోత్ అవుతాయండి. పిల్లలకు ఎక్కువగా వేధించే సమస్య ఏంటంటే డైజెషన్ సమస్య అండి. ఎక్కువగా స్టమక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అటువంటివి రాకుండా చాలా బాగా ఉంటుందండి డైజెషన్ అనేది. అలాగే ప్రివెంట్ అనీమియా అండి. అనీమియా అంటే లో బ్లడ్ లెవెల్స్ అండి. పిల్లలకు తక్కువ బ్లడ్ లెవెల్స్ ఉంటే దాన్ని అనీమియా కండిషన్ అని అంటారండి. దీనివల్ల ఇంకా చెప్పుకోదగ్గ బెనిఫిట్ ఏంటి అంటే బ్లడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో మనం గ్యాస్ని ఆఫ్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అండి. ఈ నెయ్యి అనేది మస్ట్ అండ్ షుడ్గా పిల్లలకు యాడ్ చేసి ఇవ్వండి. పిల్లల డైజెషన్ ఇష్యూస్ అనేటివి రాకుండా చాలా బాగా డైజెషన్ అవుతుంది. అలాగే మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుందండి పిల్లల్లో. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు రవ్వ వేసుకోవాలి అండి. ఈ రవ్వ అడుగంటకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడు బాగా వేగుతుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి. ఓకే, మనం ఇప్పుడు ఈ రవ్వను వేయించుకున్నాము. నెక్స్ట్ మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పుని అందులో వేసుకోవాలి అండి. పిల్లలకు ఎప్పటికప్పుడు మనం కొత్తగా డిఫరెంట్ టేస్ట్తో పెడుతూ ఉండాలి హెల్తీగా అండి. అప్పుడు పిల్లల గ్రోత్ అనేది బాగుంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటిని మనం వేసుకున్న తర్వాత ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకోవాలి అండి. ఇది ఎక్కడ మనకు అడుగంటకుండా చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు తినేటప్పుడు కూడా హ్యాపీగా తినేస్తారండి, ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించు. నెక్స్ట్ మనం వేస్తూ ఉన్నాము హోమ్ మేడ్ టర్మరిక్ అండి. ఇంట్లో చేసినటువంటి పసుపు. మీరు వీలైనంత వరకు పిల్లలకు పెట్టే ఫుడ్స్ అన్నిటివి హైజీన్గా ఉండేలా అండ్ అలాగే హెల్తీగా చూస్ చేసుకోవాలి. చూడండి, ఈ పసుపు అనేది కూడా మనకు మంచి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు బాగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. రవ్వతో పాటు ఈ పెసరపప్పు కూడా కలిసిపోయింది. కొద్దిసేపటి తర్వాత మనకు ఈ విధంగా వస్తుందండి. ఇలా అయితే మనకు సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే ఎగ్జాక్ట్గా పిల్లలకు తినిపించే కూడా చాలా బాగుంటుంది. మరి చిన్నపిల్లలు అయితే కాలు మీద పడుకోబెట్టుకొని తినిపించవచ్చు. కొంచెం ఒక 8 మంత్స్ 7 మంత్స్ పైన పిల్లలైతే వాళ్ళు పడుకోరు, ఒక చోట కూర్చోరు, తినిపించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా గట్టిగా చేసుకుంటే తినిపించేకి చేత్తోనే పెట్టుకోవచ్చండి. అప్పుడు పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్పూన్తో మనం పెట్టాలంటే పిల్లలు ఒక చోట కుదురుగా ఉండరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇలా అయితే మనకు సరిపోయింది. చూడండి, మనకి ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసాము. బాగా చల్లారిపోయిన తర్వాత పిల్లలకు ఎంచక్కా తినిపించుకోవచ్చండి. ఈ వెయిట్ గెయిన్ రెసిపీస్ అనేటివి చాలా ఈజీగా ఉన్నాయి అండ్ అలాగే ఎంతో ఆరోగ్యం కూడా. కాబట్టి మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ అనేటివి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకే, ఇది ఈ రోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నవారైతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.